కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బీసీ నేతల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో అసలు సూత్రధారి టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు వదిలేశారంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని ఏదైతే గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మందపాటు ఈ విషయంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? అంటే ఈ ఏడాదిన్నర కాలంగా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్, ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలే టార్గెట్గా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సార్, ఒకటి, వీళ్ళు ఎన్నికల ముందు, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వాన్ని గద్దెనెక్కారు. కానీ అవేమీ చేయలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదని ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు అండుకో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఎవరైతే పార్టీలో చురుగ్గా కనబడుతున్నారో, ప్రభుత్వాన్ని చేసే తప్పులు ఎత్తి చూపెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు. చాలామందిని అరెస్ట్ చేసి ఏం చేస్తారు? ఒక నెల ఉంచుతారు, 2 నెలల లోపల ఉంచుతారు, మళ్ళీ బయటకు వస్తారు. వీళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రాన ఎవరైనా భయపడుతున్నారా? కానీ ఇప్పుడు ఈ కేసు విషయంలో అయితే మాత్రం, నిన్న ఏదైతే కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో మనుషులు చనిపోయారో ఆ కేసుని తప్పుదో పట్టించే విధంగా, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. ఆ కేసుని రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలంటే ఈ జోగి రమేష్ కేసు ఆల్రెడీ జనార్దన్తో తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు ఇప్పించారు. ఎందుకంటే జనార్దన్ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆల్రెడీ ఇప్పటికే అతను ఫారెన్లో ఉన్నప్పుడు వీడియో రిలీజ్ చేశాడు. మరి ఆ రోజు జోగి రమేష్ పేరు ఎందుకు చెప్పలేదు? అతను ఆ రోజు ఆ రోజు చెప్పాడా? అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు కదా, మరి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం కూటమి ప్రభుత్వం జోగి రమేష్ గారి మీద కేసులు పెట్టాలని, ఆయన్ని అరెస్టు చేయాలని చెప్పని, జోగి రమేష్ గారి యొక్క గొంతు నొక్కాలని మాత్రమే చేస్తుంది తప్ప కూటమి ప్రభుత్వం దీంట్లో ఎక్కడ కూడా సత్యాలు లేవు. దీంట్లో అసలు ఏది కూడా నిజం లేదు దీంట్లో. ఎందుకంటే ఆయనకి కానీ జనార్దన్కి కానీ, అంటే ఒక సందులో ఉన్నంత మాత్రం అతను చేసిన తప్పులు ఇతని మీద కూడా రుద్దుతారా? అంటే ఆ సందులో జరిగినవన్నీ కూడా ఈయనకి ఆపాదిస్తారా? ఇది చాలా తప్పు. కూటమి ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది. ఒక బీసీ నాయకుడిగా, బడుగు బలహీన వర్గాలకి గొంతుకుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారందరికీ కూడా తోడుగా ఉంటూ పనిచేసిన వ్యక్తి, ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తు చూపెడుతున్న వ్యక్తి, అతను గొంతుని నొక్కేయాలని చెప్పని, ప్రతి ఒక్కళ్ళు జోగి రమేష్ను అరెస్ట్ చేశారంటే మిగతా వాళ్ళు భయపడతారని చెప్పని ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న చేష్టలు అందరికీ కూడా అర్థమవుతున్నాయి. ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. నేను ఒక్కటే చెప్తాను, జోగి రమేష్ కూడా చక్కటి నిజాయితీతో బయటకు వస్తాడు, ఎటువంటి డౌట్ లేదు. అతను ఇందులో ఎక్కడ తప్పు చేయలేదని అమ్మవారి ముందే ప్రమాణం చేశాడు అతను. అదేవిధంగా ఎక్కడా కూడా జనార్దన్ అనే వ్యక్తి చెప్పలేదు. కానీ అదే జనార్దను ఏదైతే జయచంద్రారెడ్డితో బీఫామ్ ఇచ్చేప్పుడు, చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చేప్పుడు కూడా అతను ఫోటోలో ఉన్నాడు. అటువంటి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసుకున్నాడు తప్ప ఎందుకు అతను విచారించట్లేదు? ఎందుకు ఆయన్ని తీసుకురావట్లేదు? అంటే మీ పార్టీ వాళ్ళేనా? ఆగమేఘాల మీద పొద్దున 5ంటికి 6ంటికి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? మీరు నోటీస్ ఇస్తారు? ఆడ జోగి రమేష్ చెప్పాడు, మీరు నోటీస్ ఇవ్వండి, మీ విచారణకు సహకరిస్తాను, మీ విచారణలో నార్కో అనాలిసిస్ టెస్ట్ అయినా సరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన వ్యక్తిని ఎందుకు అంతమంది పోలీసులతో వెళ్ళి మీరు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులు చేసే విధంగా ఎందుకు చేస్తారు మీరు? ఇది కేవలం భయపెట్టాలని చెప్పని. కానీ ఇక్కడ భయపడే పరిస్థితి లేదు. తప్పకుండా ఏ విచారణకైనా కానీ జోగి రమేష్ గారు సహకరిస్తారు. తప్పకుండా ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. దీంట్లో ఎక్కడ ఆయన తప్పు చేయలేదు మాత్రం నేను ఇది పూర్తిగా వాస్తవంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా. ప్రభుత్వం తప్పుదాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడతాయనే ఒక భయంతోనే ప్రభుత్వం ఈ తరహాలో జోగి రమేష్ మీద అక్రమ కేసులు పెట్టి తెల్లవారుజాము కల్లా హడావుడిగా అరెస్టులు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జోగి రమేష్ ఈ కేసు నుంచి కూడా సచ్చీలుడిగా బయటకు వస్తాడు. ఖచ్చితంగా అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.